యందు నీ పాదం మోపి నీ మృత్యువుని ఆహ్వానించుచున్నావు. నీ యొక్క ఈ దుస్సాహసమునకు నీకు మృత్యుదండనే శరణ్యము. విశ్వకర్మ, నీ వ్యర్థ ప్రేలాపన కట్టిపెట్టు. భవన నిర్మాణములు చేయుటమాని మా వంటి యోధులతో యుద్ధం చేయనోచించకు. నీవు నీ కన్నులారా నంది భృంగుల దురవస్థ గాంచలేదా ఏమి? అది గాంచిన అనంతరము ఈ మహాబలి సంగరకాసురుడితో యుద్ధము చేయ యోచించుచున్నావా? సంగరకాసురా, కైలాస కైవసమునకు మరోసారి దాడి చేసి నీలోని మూర్ఖత్వమును చాటుకున్నావు. ఇక నీ చెంత ఉన్న అవకాశం ఒక్కటే, మా కైలాసనాథుని శరణు కోరుట. అన్యదా పర్యావసానమేమిటో నీకు బాగా తెలుసు. కేవలం మా కైలాసపతి ఆదేశానుసారమే నీవింతవరకు కైలాసమందు సురక్షితంగా ఉండగలిగావు. వారి మౌనమును అవహేళన చేయ దుస్సాహసమునకు ఒడిగట్టినచో ఇక ఈ సమస్త సృష్టి యందు నిన్ను రక్షింపువారు ఉండరు. మా రక్షణ నటుంచి ఇప్పుడు నిన్ను రక్షింపు వారిని చూచుకొనుము. అదియే ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం విశ్వకర్మ. సంగరాకాసురా, కైలాస సంరక్షణార్థం మా ప్రాణములు ఇవ్వాల్సి వచ్చినా అది మేము గౌరవప్రదంగా భావించదము. అటులైన మీ మనోభీష్టమును మేము తప్పక సిద్ధింపజేస్తాం. రక్షించండి మహాదేవా, రక్షించండి. ఏమైనది జయ విజయ? మీరెందుకిట్లా భయభీతులగుతున్నారు? మా తపోభంగం గావింపునట్ల మీకొచ్చిన కష్టమేమి? భోళాశంకర, కైలాసమును సంకటము నుండి రక్షించండి భోళాశంకర. కైలాసమునకు సంకటమా? ఓ మహాదేవా, సంగరకాసురుడు కైలాసము పైకి దండెత్తినాడు మహాదేవా. కైలాసముపై దండెత్తినాడా? సంగరకాసునిదెంత దుస్సాహసము! ఓ కైలాసనాథ, కైలాసపు నలుదిక్కులా భయానక బీభత్సములు సృష్టించినాడు. అసురగణాలు మన శివగణాలను వధించుచు కైలాస భవనము దిశగా సాగుతున్నారు. సంగరకాసురుని విలయ తాండవం కైలాస అస్తిత్వమనే ప్రశ్నించుచున్నది మహాదేవా. కైలాసమందు మా పుత్రుడు గణేశుడుండగా, వారు కైలాసమందు కొలువుదీరి ఉండగా అసుర ప్రవేశం కఠినమే కాదు, అసంభవం కూడా. మీరు చెప్పేది నిజమే భోళాశంకర. మరి గణేశుడు కైలాసమందు లేరు. ఏమిటి? మా పుత్రుడు గణేశుడు కైలాసమందు లేడా? లేదు మహాదేవా, మన గజాననుడు లేకపోతే అసురుదాడికి కారణభూతమైనది. సంగరకాసురా, ఇక మా క్రోధాగ్ని ఎందు భస్మమొగటకు సిద్ధముగా ఉండు. మా కైలాసమందు నీవు ప్రవేశించినందులకు మేము నిన్ను తప్పక దండిస్తాం. సంగరకాసురా, తప్పక దండిస్తాం. ఏమి ఈ ప్రళయ ప్రకంపన? సమస్త సత్యలోకమెందుకిటలా ప్రకంపించుచున్నది? దేవి, ప్రళయ ప్రకంపనల తాకిడి ఒక్క సత్యలోకమందే కాదు, శ్రీహరి విష్ణుదేవుల నివాసమైన వైకుంఠమందు కూడా ఉన్నది. మీరు శ్రీహరి విష్ణుదేవులు ఇరువురుండగా సత్యలోక వైకుంఠముల యందు ప్రళయ ప్రకంపనమా? ఇది ఏటులా సంభవించినది నాథ? అసురులు ఘోర తపమాచరించినారా, లేక ఇది యుద్ధమా? కైలాస వైకుంఠ సత్యలోకముల యందు ఒక్కసారి యుద్ధమును ప్రకటింపగల సాహసం ఈ సృష్టి యందు ఏ అసురులకు లేదు దేవి. ఈ ప్రళయమునకు కారణం ఒక్కటే. ఏమిటా కారణము బ్రహ్మదేవా? దీనికి కారణం దేవాదిదేవుడు మహాదేవుడు కోపోద్రిక్తుడౌటయే దేవి. ఇక ఈ ప్రకంపనలు వారి తాండవము నుండి ఉత్పన్నమైనవే.
కాని కైలాసమునందు అకస్మాత్తుగా ఉద్భవించిన సంకటము ఏమయ్యుండును? మహాదేవుడు ఈ రీతిన కోపోద్రుక్తుడై ప్రళయతాండవము చేయు కారణమేమయ్యుండును? దేవి, తప్పక ఆ దైత్య గురువు శుక్రాచార్యుడే తన దుర్బుద్ధితో దేవాదిదేవుడు మహాదేవుని తపోదీక్షకు విఘ్నమును కలిగించి ఉంటాడు. కనుకనే దేవాదిదేవుడు కోపోద్రిక్తులై ఉంటారు. మరి గౌరీనందనుడు కైలాసమునందు కొలువు తీరి ఉండగా ఈ అసుర శక్తులు మహాదేవుని వద్దకు చేరుట అసంభవం కదా? దేవి, గౌరీనందనుడు గణేశుడు కైలాసమందు లేకపోవటమే ఈ సమస్యకు ముఖ్య కారణం. ఏమిటి మీరంటున్నది విధాత? గౌరీనందనుడు ఎక్కడున్నాడు? త్రిపురలోకమందు. త్రిపురలోకమందా? అవును దేవి. దైత్యగురు శుక్రాచార్యుని పథకానుసారము రాబోవు శుభగడియలయందు ఏ పరిస్థితిలోనూ శివాంశ ఉత్పన్నం కారాదు. కనుక అతను తన కుటిల కుతంత్రముతో గజానన గణేశుని త్రిపురలోకమునకు వెళ్ళునట్లు చేసినాడు. ఇక గజానన గణేశుని అనుపస్థితి యందు అసురుడు సంగరకాసురుని కైలాసమందు దారి చెయ్యమని ఆదేశించినాడు. మరి కైలాసమందు గౌరీనందనుడు సృష్టించిన సురక్షా చక్రముందిగా? దేవి, సురక్షా చక్రముందని శుక్రాచార్యునకు తెలుసు. గౌరీనందనుడు త్రిపురలోకం వెళ్లిన మరుక్షణమున సురక్షా చక్రము తనంత తానుగా శక్తివిహీనమగును. ఇక సురక్షా చక్రపు శేషశక్తిని తన మంత్రబల శక్తితో శక్తివిహీనముగా వించినాడు. త్రినేత్రుని తాండవమునకు కారణము సంగరకాసురుడు కైలాసంపై దాడి చేయుటే అయిన విధాత? నిస్సందేహముగా దేవి, ఈ కారణము చేతనే మహాదేవుడు కోపోద్రిక్తుడైనాడు. ఈ ప్రళయ ప్రకంపనల తాకిడి చూస్తుంటే మహాదేవుని కోపావేశం ప్రబలుతున్నట్లుంది. ఓ నాథ, మహాదేవుని కోపం మహాజ్వలమై తన త్రినేత్రమును తెరవడు కదా? అటుల జరిగిన దేవి, ఈ సృష్టి వినాశనం కాక తప్పదు. అకస్మాత్తుగా కైలాసమందు ప్రకంపనలు ఏమిటి దేవేంద్ర? సకల కైలాసము ప్రకంపించుచున్నది ఏమి? ఈ ప్రళయ ప్రకంపనము ఏదేని విశాల నక్షత్రమో గ్రహమో కైలాస సమీపము నుండి వెళ్ళినట్లు అనిపించుచున్నది. కాదు అగ్నిదేవా, ఇంత ప్రళయ ప్రకంపన తాకిడికి కారణం మహాదేవుడు రుద్రతాండవం చేయనప్పుడు కలుగును. మహాదేవుని కోపావేశం మహోజ్వలమై ప్రళయమై రుద్రతాండవ రూపం ధరించినట్లున్నది. మరి మహాదేవుడు మందిరమున విశ్రమించి ఉన్నారు కదా? మహాదేవుడు విశ్రాంతి తీసుకున్న సమయమున శీతల సమీరములు వీచును కదా? అప్పుడు ఇక కోపము తాండవము ఎటులు సంభవించును? నిస్సందేహంగా అసురులెవరైనా ఆ మహాదేవుని శాంతిని భంగపరిచి ఉంటారంటారా? అవును కుబేరా, సంగ్రకాసురుడు కైలాసంపై దాడి చేసి మహాదేవుని మనశ్శాంతిని భంగపరిచి హేళన చేసినాడు. అయినచో ఈ ప్రళయ ప్రకంపనలు తాండవం చేయు శివుని క్రోధాగ్ని ప్రతీకలేనా? అవును అగ్నిదేవా, మహాదేవుని తాండవం వలన కైలాసం ఒక్కటే కాదు, సమస్త బ్రహ్మాండము సర్వనాశనం కాగలదు. సంగరకాసురుడికి ఇంతటి దుస్సాహసమా? ఇదంతయు శుక్రాచార్యుని కుటిల రణనీతి పరిణామం. ఒకసారి తన అసుర శక్తులను అగ్ని కుబేరుని రూపమున కైలాసమునకు పంపినాడు. ఇప్పుడు సంగరకాసురునితో కైలాసంపై దాడి చేయించినాడు. వారి దుష్ట రణనీతి కారణము చేతనే మహాదేవుడు కోపోద్రిక్తుడై తాండవము చేయుచున్నాడు. మరి ఈ తాండవ పరిణామం ఏమిటి? మేము అదే యోచించుచున్నాము యమదేవ. మహాదేవుని కోపావేశాన్ని శీఘ్రాతిశీఘ్రముగా శాంతింపజేయకున్నా దాని పరిణామం వినాశనమై పరిణమించగలదు. ఓ దేవేంద్ర, మహాదేవుని తాండవమును వెనువెంటనే నిలువరింపవలే. మన సమస్త దేవగణాలు వారి సమక్షమును గేగి శాంతింపమని వారిని ప్రార్థించి వేడుకోవాలి. అవును దేవేంద్ర, మనము శీఘ్రముగా వెళ్ళవలే. ఓ స్వామి, ఏమిటి ప్రళయ ప్రకంపనలు? వీటి దాటికి తాళలేక సకల సృష్టి సర్వనాశనం అగునట్టులా అనిపించుతున్నది. లక్ష్మి, ఇంతటి బీభత్స ప్రళయ ప్రకంపనలకు కారణం ఒక్కటే, దేవాదిదేవుడు మహాదేవుని తాండవం. మరి స్వామి, మహాదేవుని తాండవమునకు కారణమేమి? ఓ దేవి, సంగరకాసురుని అసుర సేనావాహిని కైలాసమును ఆక్రమించు దుస్సాహసము చేసినారు. కాని స్వామి, కైలాసముందు గణేశుని సురక్షా చక్రము భాసిల్లుతున్నది కదా?
మరి దానిని అధిగమించి అసురులు కైలాసం ముందు ఎటులు ప్రవేశించినారు? ప్రాణేశ్వరి, దైత్యగురు శుక్రాచార్యుడు గజానన గణేశుని తన కుతంత్రముతో కైలాసం నుండి వెళ్ళినట్లు చేసినాడు. ఆ పరిస్థితి అదునుగా సంగరకాసురుడు కైలాసమును కైవసం చేయ ప్రయత్నించినాడు. వైకుంఠనాథ, ఇటుల కైలాసంపై సంగరకాసురుడు దాడి సలుపు కారణమేమి? వైకుంఠనాథ, ఇటుల కైలాసంపై సంగరకాసురుడు దాడి సలుపు కారణమేమి? సంగరకాసురుడు శివపార్వతుల అంశమును జన్మించకుండా నిలువరించుచున్నాడు. కనుకనే ఈ రీతిన కైలాసముపై దాడికి ఉపక్రమించుచు మహాదేవుని బాధించుచున్నాడు. ఆ అసురులు ఇటుల దాడి సలుపుట వలనే మహాదేవుని కోపం తాండవ రూపు ధరించినది. అయినను ఏమిటి స్వామి? సకల సృష్టి వినాశనము కాకూడదన్న మహాదేవుని తాండవముని వెనువెంటనే నిలువరింపవలదేవి. అది అసంభవం కదా స్వామి. మనమిక శీఘ్రాతి శీఘ్రముగా కైలాసము వెళ్లి మహాదేవుని శాంతింపమని ప్రార్థించవలెను దేవి. ఓ విష్ణుదేవ, సృష్టి వినాశనపు అంతిమ ఘడియ సమీపించినది. వినాశనకారి అయిన ఈ తాండవమును నిలువరింపకున్నా నిస్సందేహముగా సంపూర్ణ బ్రహ్మాండము వినాశనము కాగలదు. ఓ జగత్పిత బ్రహ్మదేవ, ముక్కంటి ముక్కోపమేపాటిదో మీరు ఎరుంగుదురు కదా. త్రినేత్రుని తాండవమును, వారి త్రినేత్రపు క్రోధాగ్నిని నిలువరింపుట కఠినం ఒక్కటే కాదు, అసంభవం కూడా. కానీ ప్రాణనాథ, ఈ అసంభవంను సంభవం చేయక తప్పదు. గురుదేవా, గురుదేవా, గురుదేవా! ఓ విధాత, మహాదేవుని కోపం మహోజ్వాలమగుచున్నది. దానిని నిలువరింపుటకు ఏదేని మహోపాయము యోచించక తప్పదు. మా ఉద్దేశంలో విఘ్ననాథుడు గణేశుడు ఈ తాండవము నిలువరింపగలడు. ఇంతకీ గౌరీనందనుడు ఎక్కడున్నాడో? ప్రణామాలు తండ్రి గారు. పుత్ర గణేశ, శాంతించండి తండ్రి గారు. మీ కోపావేశమునకు కారణమేమిటి? మాకు తెలుపక ఎచటకేగినావు పుత్ర. మీకేమి కీడు సంభవించినదోనని మేము వ్యాకుల చెందినాము పుత్ర. తండ్రి గారు, సమస్త దేవేరుల వరప్రదానము మమ్ము ఎనలేని శక్తిమంతులను చేసినది. కనుక ఏ అసుర శక్తి మీ పుత్రుడు గణేశునికి అనువంతైనా కీడు కలిగింపలేదు. సంగరకాసురుడు కైలాసంపై మళ్లీ దాడి చేయడం, సమయానికి మీరు లేకపోవడం గాంచి మేము మా కోపావేశాన్ని నియంత్రింపలేకపోయాం పుత్ర. తండ్రి గారు, ఇది ఆ శుక్రాచార్యుని కుటిల నీతి. మమ్ము త్రిపురకు వెళ్ళినట్లు చేసి మీ తపోదీక్షకు భంగం వాటిల్లునట్లు చేసినాడు. త్రిపురలోకమా? ఎందుకు వెళ్ళారు మీరు? మేము కైలాస ద్వారమందు కావలిగా ఉండగా త్రిపుర సుందరి లలితాదేవి మమ్ము స్మరించినారు. మేము తల్లిగారికి చెప్పి వెళ్లాలని ఎంతో ప్రయత్నించాం. కానీ వారు విశ్రాంతి మందిరమున ఉన్నారని తెలిసినది. శరణార్థి అయిన త్రిపుర సుందరీదేవి వేడుకోలు విని మేము వెంటనే త్రిపురకు వెళ్లవలసి వచ్చినది. అచ్చట బండాసుర నామధేయుడైన ఒక అసురుడు బీభత్సము సృష్టించి త్రిపురవాసులను భయభ్రాంతులు చేసినాడు. ఆ దుష్ట అసురుడు భండాసురునకు
దండన విధింపలేదా పుత్ర? వారి దుశ్చర్యలకు దుస్సాహసానికి దండన విధించాం. సమస్త త్రిపురయందు ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. మేము లలితాదేవి వద్ద అనుమతిని పొంది కైలాసం తిరిగి వచ్చాం తండ్రి గారు. మీ అనుపస్థితి కారణాన అసురులు కైలాసమందు ప్రవేశించు దుస్సాహసం చేశారు. ఆ శుక్రాచార్యుని దుశ్చర్యలకు కూడా దండన విధింపవలె పుత్ర. తండ్రి గారు, మీరు భక్తుల మొరను ఆలకించు భోలాశంకరులు. మీరిటుల కోపావేశులైనచో ఈ సమస్త సృష్టి వినాశనం తప్పక జరుగును. కృప చూపి శాంతించండి తండ్రి గారు, శాంతించండి. అసురులు ఇలా కైలాసంపై దాడి చేయటం కైలాస శాంతిని భంగపరచు విషయం కదా పుత్ర. కైలాసమును రక్షింపుట మా బాధ్యత తండ్రి గారు. ఇకపై ఎన్నడూ కైలాస రక్షణను వీడిపోమని మీకు మాట ఇస్తున్నాం. మేము మా యొక్క సురక్షా చక్రమును అధిక శక్తివంతముగా మళ్లీ సృష్టించి కైలాసమును నలుదిక్కుల నుంచి రక్షించదము. ఓ చంద్రమౌళీశ్వర, మీరు కైలాస రక్షణ బాధ్యతను గజానన గణేశునికి అందించి తల్లి పార్వతీదేవితో భవనముందు విశ్రాంతి తీసుకోండి. ఓ మహాదేవా, మా సమస్త దేవతల ప్రార్థన మన్నించండి.